ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నట్టు ఇప్పటికే తేలటంతో వారి నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి వాంగ్మూలం సేకరించేందుకు సిట్ సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు మహేష్ ఆరోపించారు. దీంతో అధికారులు విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి మహేష్ కుమార్ వెళ్లనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ట్యాపింగ్ కేసు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకున్న కేసులో ఒకటి. గతంలో ప్రతిపక్షాలను చాలా ఇరకాటంలో పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుల వెంటాడి వాళ్ళ కార్యక్రమాలని కట్టడి చేసి వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయాలన్న కోణంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయని తెర మీదకి వచ్చిన తర్వాత అది పెద్ద రాజకీయ దుమారానికి దారితీసిన పరిస్థితి. తర్వాత క్రమంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీనిపైన దర్యాప్తు చేపట్టిన పరిస్థితి. దీనికి దర్యాప్తు కోసం ప్రత్యేక సిట్టును నియమించి దర్యాప్తుకు ఆదేశించడంతో ఒక 9 నెలల కాలంగా, దాదాపు సంవత్సరం అనుకోవచ్చు, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 8-9 నెలలు అవుతుంది. అప్పటి నుంచి సాగుతా ఉంది దర్యాప్తు. వివిధ దశల్లో జరిగిన ఈ దర్యాప్తుకు విదేశాల్లో ఉన్న అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ను కూడా రెడ్ కార్నర్ ద్వారా రప్పించడం కూడా పెద్ద గెలుపుగా చెప్పుకోవచ్చు, మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ కేసు దర్యాప్తులో ఆయన ప్రధాన నిందితుడిగా ఇందులో ఉన్నారు. ఆయన విచారణ జరిగేంత వరకు ఈ విచారణ ఒక కొలిక్కి రాదని భావించిన దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన అమెరికాలో ఉన్న తనను ఇక్కడికి రప్పించడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఆ దర్యాప్తు ఒక కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అప్పటి బాధితులు సాక్షిగా ఒకరొకరుగా హాజరవుతున్న పరిస్థితి. ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి, సిట్ కార్యాలయానికి వెళ్ళి మొత్తం మీద ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ దర్యాప్తును కూడా సాగతీస్తున్నారు. వేగంగా జరిగి దోషులపైన శిక్షించడానికి ఈ ప్రభుత్వము సంకోచిస్తుంది అని కూడా నిన్న మీడియా ముఖంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద ఒక రాజకీయంగా పెను దుమారానికి దారితీసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కీలక దశకైతే చేరుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అందులో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు గతంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కార్యకలాపాల తెలుసుకోవడానికి ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సిట్కు. ఇందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ ను ఈ రోజు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని సిట్టు పిలవడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఈ రోజు సిట్కు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలి. దాంతో ఆయన ఏమి ఇస్తారు, వాంగ్మూలంలో ఏ విషయాలు చెప్తారనేవి దర్యాప్తు ముందుకు సాగడానికి చాలా కీలకం కానున్నాయి. ఆయన వాంగ్మూలం అనేది కీలకమైన ఆధారాలు. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.